హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐటీఆర్ ఫైలింగ్లో 6 కొత్త మార్పులు అండి. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త రూల్స్ అండి. సో మరి ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి సంవత్సరం ఐటీఆర్ రిటర్న్ దాఖలు చేయడం సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఐటీఆర్ రిటర్నింగ్ దాఖలు చేసే విధానాన్ని సరళీకృతం చేయడానికి ప్రతి ఏటా అప్డేట్ అయితే తీసుకుని వస్తుందండి. సో అదేవిధంగా ఈసారి న్యూ రిజ్యూమ్ అయితే తీసుకురావడం, అంటే న్యూ ట్యాక్స్ కొత్త రకం అయితే తీసుకొని రావడం జరిగింది. సో మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని చివరి దాకా చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక మన దేశంలో బిజినెస్ మ్యాన్లు కావచ్చు, అలాగే ఎంప్లాయీస్ కావచ్చు, మనీ ఎర్న్ చేసేవాళ్ళు, ప్రొఫెషనల్గా మనీ ఎర్న్ చేసే వాళ్ళు ఉండవచ్చు. సో వీరందరూ కూడా ట్యాక్స్ పేయర్లు ఎవరైతే ఆదాయ పన్ను వాళ్ళే సులభంగా సమర్పించుకునేది, అంటే వాళ్ళే సులభంగా అప్లై చేసుకునే దానికి ఆదాయ పన్ను విభాగం చాలా మార్పులు అయితే తీసుకొని వస్తుంది. సో అయినప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం ఇప్పటికీ సంక్లిష్టంగానే మారిందండి అని చెప్పుకోవాలి. సో చాలామందికి అయితే తెలియదండి. సో ఈ ఆడిటర్లను వెతుకుతూ ఉంటారు. ఆడిటర్ల ద్వారానే, అంటే వారికి అంత అవగాహన అంటే సంక్లిష్టంగా ఉండడం వల్ల సో వారు చేసుకోలేని పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఐటీఆర్లో కనిపించే చాలా విభాగాలు, సెక్షన్లు, నిబంధనలు సామాన్యునికి అర్థమయ్యే విధంగా ఉండవు. అదొక ఫజిల్ లాగా అయితే మారిపోయిన నేపథ్యంలో సో అందుకే మన దేశంలో మెజారిటీ ట్యాక్స్ పేయర్లందరూ కూడా ఐటీఆర్ ఫైలింగ్ కోసం అయితే ఆడిటర్ల మీద వెతుకుతూ ఆధారపడి ఉంటారు. సో ఇది తెలిసిందే. ఇక ఐటీఆర్ రిటర్నింగ్ సరళీకృతం చేస్తూనే ఆదాయ పన్ను విభాగం ప్రతి సంవత్సరం పన్ను విభాగంలో కొత్త మార్పులను తీసుకొని వస్తుంది అప్డేట్స్ని. ఈ సంవత్సరం కూడా అలాంటి మార్పులు, సవరణలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2024-25 అసైన్మెంట్ ఇయర్ కోసం కూడా ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఈ ఏడాది కొత్తగా వచ్చిన మార్పులు లేదా సవరణల గురించి ఐటీఆర్ ఫైల్ చేస్తే కొంత డబ్బు ఆదా చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మరి కొత్తగా వచ్చిన మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఏడాది 6 మార్పులు అయితే కీలకమండి. మొదటిది వచ్చేసి డిఫాల్ట్గా కొత్త పన్ను విధానం అయితే ఉంటుంది ఆప్షనల్గా. సో రిటర్నింగ్ దాఖలు చేసడానికి ఐటీ పోర్టల్లో వెళ్ళగానే పన్ను చెల్లింపుదారులకి కొత్త పన్ను విధానం, అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ డిఫాల్ట్ ఆప్షన్గా అనిపిస్తుంది. అది మొదటిది. రెండవది పాత పన్ను విధానంలోకి మారడం అండి. ఇది చాలా కీలకమైన విషయం. మీకు కొత్త పన్ను విధానం వద్దనుకుంటే, పాత పన్ను విధానం కావాలనుకుంటే మీరు ఐటీఆర్ను 2024 జూలై 31 లోపల అయితే ఫైల్ చేయవలసి అయితే ఉంటుంది. ఈ ఏడాదిలోగా ఆదాయ పన్ను పత్రాలను దాఖలు చేయకపోతే మీరు డిఫాల్ట్గా కొత్త పన్ను విధానంలోనే ఉండిపోతారు. ఈ ఏడాదికి సంబంధించి ఇక మారేదానికి జూలై 1 వరకే అవకాశం ఉంది. ఆ తర్వాత మారేదానికి లేదు. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే అయితే ఆర్థిక సంవత్సరంలోనే అయితే మనం మారాల్సి ఉంటుంది కావాలనుకుంటే. ఇక మూడవది, గత ఆప్షన్లు చెల్లవు. అంటే పన్ను విధానాలను ఎంచుకోవడం కోసం గత ఏడాది అంతకుముందు ఏదైనా ఆప్షన్లు పెట్టుకొని ఉంటే ఈ ఏడాది అవి అయితే వర్తించవు. ఆప్షన్స్ ఏవి కూడా వర్తించవు. అదొక అప్డేట్. 4వ అప్డేట్ ఏంటంటే పన్ను విధానంలో మార్పు. వ్యాపారస్తులు కానీ లేదా వృత్తి నిపుణులు కానీ లేదా వ్యక్తులకు అయితే ఇది వర్తిస్తుందండి. ఏంటంటే అది వ్యాపారంలో ఆదాయం లేక వృత్తి నుంచి ఆదాయం, ఆ విధంగా బిజినెస్ లేదా ప్రొఫెషనల్స్ ఎవరైనా సొంతంగా పని చేసుకునే వారు ఎవరైనా సరే అండి, ప్రతి సంవత్సరం పన్ను విధానం అనేది కొత్త విధానంలో దేన్నైనా ఎంచుకోవచ్చు. కొత్తది లేదా పాతది అంటే పాతది, ఏది కావాలంటే అది, ఏది బెనిఫిట్ అనుకుంటే అది ఎంచుకోవచ్చు. కొత్త విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తే ఈ ఏడాది పాత విధానంలో ఫైల్ చేసుకోవచ్చు. జీతం తీసుకునే ఉద్యోగులు కూడా అంతే అండి. పాత లేదా కొత్త దానిలో ఏ దానికైనా మారవచ్చు. ఈ 3 కేటగిరీ వ్యక్తులకు ప్రతి సంవత్సరం ఆప్షన్ అయితే అందుబాటులోనే ఉంటుంది. ఇక వ్యాపారం లేదా వృత్తి నిపుణులు 5వది. సో వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం సంపాదిస్తున్న వ్యక్తులు ప్రతి సంవత్సరము పాత లేదా కొత్త విధానానికి మారేదానికి అవకాశం ఉండదు. వారికి సంపాదించినంత కాలం కొత్త విధానంలో కొనసాగించవచ్చు, లేదా పాత విధానం కావాలనుకున్నా సో పాత విధానంలో కూడా కొనసాగించవచ్చు. జీవితకాలంలో వారికి ఒకే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. తిరిగి కొత్త విధానానికి అయితే రాలేరు ఒకసారి కనుక పాత విధానంలోకి వెళ్ళిపోతే. ఇక కొత్త పాలన నుంచి మారడం అండి. అంటే వ్యాపార వృత్తి ఆదాయం ఉన్న వ్యక్తులు కొత్త పన్ను విధానం నుంచి తప్పుకొని పాత పన్ను విధానానికి మారాలని భావిస్తూ ఉన్నట్టు తప్పనిసరిగా ఫామ్ 10IEA ఫైల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎట్లాంటి జరిమానా లేకుండా ఆదాయ పన్ను సమర్పించడానికి జూలై 31, 2024 ఈ సంవత్సరం వరకు గడువు అయితే ఉందండి. ఈ సంవత్సరంలో జూలై 31 వరకు. సో ఈ ఏడాదిలోగా ఐటీఆర్ సమర్పించలేకపోతే ఆగస్టు 1 నుంచి లేట్ ఫైన్ అయితే కట్టి ఐటీఆర్ను ఫైల్ చేయాల్సి అయితే వస్తుంది. లేట్ ఫైన్తో ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఏడాది డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత అయితే
ఇంకా ఫైల్ చేయడానికి అవకాశం లేదు. సో ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న కొత్త మార్పులండి. ఐటీఆర్‌లో చోటు చేసుకున్న ఐటీఆర్ రిటర్న్స్‌లో కొత్త మార్పులైతే ఇలా ఉన్నాయి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌లో కూడా ఇలాంటి మార్పులు ఏదో ఒకటైతే ఖచ్చితంగా తీసుకొని రావడం అయితే జరుగుతుందండి. సో మెయిన్ లక్ష్యం ఏందంటే సరళీకృతం చేయడమే అండి. సో ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ వారికి ఎంతవరకు ఆడిటర్ల మీద ఆధారపడకుండా చేయడమే ముఖ్య లక్ష్యంగా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా వెళ్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.